అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాదంపూడి గ్రామంలో ఉన్న బాదంపూడి చూసి వచ్చాము. అది చాలా పెద్ద ఫామ్. అక్కడే మొట్టమొదటి డిటెక్ట్ అయింది. ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వచ్చింది ఆ ఫామ్ ద్వారానే. మెయిన్లీ శానిటేషన్ చాలా పెద్ద ఇష్యూ కింద ఇప్పుడు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ షెడ్స్ కింద ఉన్న లిట్టర్ అది అంటే రోజు క్లీన్ చేయక్కర్లేదు, బట్ అది లైమ్ వేసి అది సొలిడిఫై అయిన తర్వాత తీసేస్తూ ఉండాలి, స్లరీగా ఉండకూడదు. అది మోస్ట్ ఆఫ్ ది ఫార్మ్స్ చేయట్లే. శానిటేషన్ అప్కీప్ అనేది చాలా పూర్గా ఉంది అన్ని ఫార్మ్స్లో కూడా ఇప్పుడు గమనిస్తున్నది. సో దానివల్ల ఇట్ ఈస్ అట్రాక్టింగ్ బర్డ్స్. ఇక్కడ కూడా కొన్ని క్రేన్స్ ఉన్నాయి. ఆ క్రేన్స్ ఇవన్నీ దే ఆర్ రిజర్వాయర్స్, క్యారియర్స్. అవి సిమ్టమ్స్ ఎగ్జిబిట్ చేయవు, అసిమ్టమాటిక్గానే ఉంటాయి. బట్ దాని ద్వారా ఇవి స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంది. ఒక షెడ్లో వచ్చింది, తర్వాత ఆ మూమెంట్, వర్కర్స్ మూమెంట్ వీళ్ళ ద్వారా స్ప్రెడ్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అనేది H5N1 ఫస్ట్ టైం కాదు. ఇది ఇంతకుముందు కూడా 2004లో ఒకసారి వచ్చింది. తర్వాత లాస్ట్ ఇయర్ నెల్లూరులో కూడా డిటెక్ట్ అయింది. ఇది మోస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్కి, కోళ్ళ షెడ్ ఓనర్స్కి, వీళ్ళకి ప్రోటోకాల్ అదంతా తెలుసు కాబట్టి ఇది డిటెక్ట్ అవ్వగానే, ఎందుకంటే ఇవి బర్డ్స్ ఎలా చనిపోతాయి, ఏం ఇండికేషన్స్, ఆ సిమ్టమ్స్ ఇవన్నీ తెలుసు. ఆ క్రౌన్ రెడ్గా అవుతుంది, తర్వాత ఒక దాని ఫీసెస్ కూడా కొంచెం కలర్డ్ ఫీసెస్ ఉంటాయి. ఇవన్నీ అందరికీ తెలిసిందే. అది డిటెక్ట్ అయిన వెంటనే ఆ షెడ్ని ఐసోలేట్ చేసి ఆ ప్రోటోకాల్స్ పాటిస్తే అదే జరుగుతుంది. చాలా ఫార్మ్స్లో అదే జరుగుతుంది. అందుకనే అది బయటికి రాదు. ఈసారి పర్టికులర్లీ ఎక్కువ అంటే వాళ్ళు తగ్గుతుందేమో అనే ఆశతోటి చనిపోతూ ఉన్నాయి. 10,000, 15,000 చనిపోతున్నాయి. దాన్ని బయటికి ఇన్ఫార్మ్ చేయకుండా దే వర్ హోపింగ్ దట్ ఇట్ విల్ స్టాప్. సో ఒక స్టేజ్ తర్వాత దిస్ ఇన్ఫర్మేషన్ హెస్ కమ్ అవుట్. అప్పుడు వాళ్ళు కొంతమందికి పర్సనల్ కేసెస్, బాదంపూడిలో సమ్ లోన్ బ్యాంక్ అది ఎన్పిఏ అవుతుందనే దీంతో ఆయన అప్పుడు బయటికి చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఫ్రమ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ సైడ్, ఆఫ్ కోర్స్ ఈ చాప్టర్ 3 ఆఫ్ దోస్ గైడ్ లైన్స్ దాంట్లో స్పష్టంగా 1 kilometer ఈజ్ ద రెడ్ జోన్. బియాండ్ దట్ 9 kilometer సర్వేలెన్స్ జోన్స్. ఈ రెడ్ జోన్లో మొత్తం కల్లింగ్ చేయాలి, 100% కల్లింగ్ చేయాలి. ఎగ్స్ అన్నీ, ఫీడ్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డిస్ట్రాయిడ్. 3 నెలలు ఆ ఫామ్ని హై అలర్ట్ స్థాయిలో పెట్టడం జరుగుతుంది. 3 నెలల తర్వాత మరి ఒకసారి మన డిపార్ట్మెంట్ నుంచి కంప్లీట్గా మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తారు. అన్ని స్టాండర్డ్స్ ప్రకారం ఉంటే అప్పుడు సేఫ్టీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దెన్ ది ఆపరేషన్స్ క్యాన్ బి రీఓపెన్. బట్ ఈ 3 నెలలు కూడా ఈ లోపలికి వెళ్ళడం కానీ బయటికి రావడం కానీ అదంతా కంప్లీట్గా 100% బ్యాన్ చేయాలి. బట్ సర్వేలెన్స్ జోన్లో మనకి సేఫ్, అక్కడ ప్రజలకు కూడా ఏమి ఇబ్బందులు ఏమి ఉండవు. ఇది యానిమల్ హస్బెండరీ కమిషనర్ ఢిల్లీ వారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా నిన్న కలెక్టర్లకి వీసీ ద్వారా ఈ ప్రికాషన్స్, ఏమేం ప్రోటోకాల్ ఏం పాటించాలి, ఇవన్నీ కూడా చాలా వివరంగా తెలియజేయడం జరిగింది. వారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఎక్సెప్ట్ ఫర్ ద రెడ్ జోన్
ఈవెన్ ఇన్ ది సర్వేలెన్స్ జోన్లో కూడా కన్జంప్షన్కి ప్రాబ్లం ఏమీ లేదు. అండ్ ఫస్ట్ ఇప్పుడు మనం ఈ 4 జిల్లాల్లో ఈ 5 ఫార్మ్స్లో ఏదైతే డిటెక్ట్ చేశామో అందులో 100% కల్లింగ్ ఆపరేషన్ పూర్తయ్యాయి. అన్నీ ఎగ్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ చేశాం కాబట్టి సోర్స్ని మనం ఇప్పుడు కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. సో వాట్ ఎవర్ ఇస్ మిగతా ఫార్మ్స్లో సేఫ్గా నడుస్తున్న ఫార్మ్స్ వాటన్నిటిలో కూడా ఆ ఎగ్స్ని కానీ ఆ చికెన్ని కానీ కన్జ్యూమ్ చేయడంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మనం ఎనీవే బోత్ చికెన్ కానీ ఎగ్ కానీ బాయిల్ చేస్తాం కాబట్టి ది వైరస్ will not survive beyond 30 degrees? Beyond 70 degrees centigrade in boiling. Boiling, yeah. So boiling lo 70 degrees lo adi it will anyway die. And now luckily కొంచెం ఎండ కూడా టెంపరేచర్స్ పెరుగుతున్నాయి కాబట్టి వైరస్ విల్ నాట్ సర్వైవ్. సో స్ప్రెడ్డింగ్ అనేది ఇక మీదట ఉండదు. సో వీఆర్ సేఫ్ అండ్ కన్జ్యూమింగ్ ఎగ్స్ అండ్ చికెన్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. మీ ద్వారా అందరికీ తెలియజేస్తాం. అది కూడా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో అది కొన్ని కేసెస్ ఇంతకుముందు డిటెక్ట్ అయ్యాయి. బట్ చాలా గంటాపదంగా చెప్తున్నది ఏంటంటే అది హ్యూమన్ ట్రాన్స్మిషన్ అనేది యాజ్ ఆఫ్ సెడ్ వెరీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో తప్ప జరగదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.